హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈ రోజు మనం సబ్ 4 మీటర్ సెడాన్స్లో లేటెస్ట్గా లాంచ్ అయిన హ్యుండై ఆరా అని రివ్యూ చేయబోతున్నాం. ఈ రివ్యూలో మీకోసం ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ని కవర్ చేస్తాను. సో వీడియో చివరి వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక నా యొక్క రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రైట్, ఇప్పుడు మన ముందున్న ఈ హ్యుండై ఆరా వచ్చేసి 3rd జనరేషన్ ఫేస్ లిఫ్ట్ మోడల్. ఇది ఈ ఫేస్ లిఫ్ట్ వర్షన్లో మనకి కొన్ని చేంజెస్ చేయడం జరిగింది, ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ కూడా. అదేవిధంగా ఈ ఆరా ఏదైతే ఉందో మనకి బై ఫ్యూయల్లో కూడా అవైలబుల్గా ఉంది, అంటే మనకి పెట్రోల్ విత్ సిఎన్జీ వస్తుంది. బేసిక్గా దీని యొక్క రైవల్స్ కనుక చూసుకుంటే మనకి హోండాలో అమేజ్, మారుతి సుజుకీలో డిజైర్ అండ్ టాటాలో టిగోర్ అయితే మనకి రైవల్స్గా అయితే ఉన్నాయి. సో ఈ రైవల్స్ నేను ఏవైతే మెన్షన్ చేస్తానో ఇవన్నీ వచ్చేసి మనకి సబ్ 4 మీటర్ సెడాన్ సెగ్మెంట్లోకి వస్తాయి. అండ్ ఈ సెడాన్స్ అని ఒక సెపరేట్ కంపారిజన్ వీడియో కూడా చేస్తాను. ఇప్పుడు ఈ హ్యుండై ఆరా ఫేస్ లిఫ్ట్ వర్షన్ విషయానికి వచ్చేస్తే ఈ సెడాన్ వచ్చేసి మనకి 4 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది, ఈఎస్, ఎస్ఎక్స్ అండ్ ఎస్ఎక్స్ ఆప్షన్. అయితే ప్రస్తుతం నేను రివ్యూ చేస్తున్న వేరియంట్ వచ్చేసి ఇది ఎస్ వేరియంట్. అండ్ దీంట్లో వచ్చేసి మనకి సిఎన్జీ ఆప్షన్ ఉంది. సో ఎవరైనా బై ఫ్యూయల్ లేదా పెట్రోల్ ప్లస్ సిఎన్జీ వేరియంట్ ఆప్ట్ చేసుకోవాలనుకుంటే ఈ ఎస్ వేరియంట్ వచ్చేసి వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని చెప్పుకోవాలి. దానికన్నా ముందర దీని యొక్క ఇంజిన్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే, సో బేసిక్గా ఇక్కడ మనకి 2 ఇంజిన్ ఆప్షన్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి పెట్రోల్ అండ్ ఇంకోటి వచ్చేసి బై ఫ్యూయల్ లేదా పెట్రోల్ ప్లస్ సిఎన్జీ. ఒకవేళ మీరు ఓన్లీ పెట్రోల్ ఇంజిన్ కనుక ఆప్ట్ చేసుకుంటే దాంట్లో వచ్చేసి మనకి 4 సిలిండర్ 1.2 లీటర్ కప్పా పెట్రోల్ యూనిట్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి 83 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 113.8 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ పెట్రోల్ ఇంజిన్ వచ్చేసి మనకి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అండ్ 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లో అవైలబుల్ గా అయితే ఉంటుంది. ఒకవేళ మీరు బై ఫ్యూయల్ వాడాలనుకుంటే పెట్రోల్ ప్లస్ సిఎన్జీ ఏదైతే నేను రివ్యూ చేస్తున్నానో దీంట్లో వచ్చేసి మనకి సేమ్ 4 సిలిండర్ 1.2 లీటర్ కప్పా పెట్రోల్ యూనిట్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి 69 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 95.2 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ పెట్రోల్ ప్లస్ సిఎన్జీ వేరియంట్ ఓన్లీ మనకి 5 స్పీడ్ మాన్యువల్ లోనే అవైలబుల్ గా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ బై ఫ్యూయల్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ మనకి ఎస్ అండ్ ఎస్ఎక్స్ వేరియంట్స్ లోనే అవైలబుల్ గా ఉంటుంది. ఈ హ్యుండై ఆరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి పోలార్ వైట్ కలర్ లో ఉంది. దీంతో పాటు మనకి సిల్వర్, స్టారీ నైట్, టీ బ్లూ, రెడ్ అండ్ గ్రే కలర్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్స్టీరియర్స్ లో ఏవైతే చేంజెస్ వచ్చాయో చూద్దాం. సో ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏమైనా ఉందంటే ఇక్కడ డిఆర్ఎల్స్ అని చెప్పుకోవాలి. మనకి ఇక్కడ కింద లోవర్ బంపర్స్ లో వచ్చే ఎల్ఈడి డిఆర్ఎల్స్ చూడటానికి బ్రైట్ గా చాలా బాగున్నాయి. ఫ్రంట్ రేడియేటర్ గ్రిల్ విషయానికి వస్తే మనకి బ్లాక్ కలర్ పెయింట్ జాబ్ అయితే వచ్చింది. డిజైన్ అయితే చూడటానికి నీట్ గా ఉంది. ఇది వేరియంట్ ఎస్ కాబట్టి మనకి దీంట్లో హాలోజన్ హెడ్ ల్యాంప్స్ వచ్చాయి. ఒకవేళ మీరు టాప్ వేరియంట్స్ కనుక ఆప్ట్ చేసుకుంటే మీకు దాంట్లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. దాంతోపాటు మనకి ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ కూడా చూడొచ్చు. ఓవరాల్ కనుక చూసుకుంటే మనకి ఒక నైస్ డీసెంట్ సెడాన్ లుక్ అయితే ఉంది. వీల్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి 175/60 సెక్షన్ 15 ఇంచ్ వీల్స్. దాంతోపాటు ఇది ఎస్ వేరియంట్ కాబట్టి మనకి డ్యూయల్ టోన్ స్టైల్డ్ స్టీల్ వీల్స్ వస్తాయి, ఎలాయ్స్ అయితే కాదు. ఒకవేళ దీని యొక్క నెక్స్ట్ వేరియంట్స్ కనుక ఆప్ట్ చేసుకుంటే మీకు దాంట్లో 15 ఇంచ్ డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్ అయితే వస్తాయి. బ్రేకింగ్ కనుక చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మనకి దీంట్లో వచ్చేసి 165 mm లేదా 16.5 cm అయితే ఉంటుంది. ఇక్కడ వేరియంట్ ఎస్ కాబట్టి మనకి ఇక్కడ సైడ్ ఫెండర్స్ మీద టర్న్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్స్ నుంచి మనకి సైడ్ వింగ్ మిరర్స్ లోనే మనకి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ వస్తాయి. అలా వెనక్కి వచ్చేస్తే రూఫ్ మీద చూడొచ్చు మనకి యాంటీనా, అలాగే విండ్ షీల్డ్ మీద మనకి డీఫాగర్ ఉంది. ఇక్కడ రియర్ సెక్షన్ లో ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఉందంటే ఆ రియర్ వింగ్ స్పాయిలర్ అని చెప్పుకోవాలి. మీరు టేల్ గేట్ మీద చూడొచ్చు మనకి పెద్ద వింగ్ స్పాయిలర్ వచ్చింది అండ్ దాంట్లోనే మనకి స్టాప్ ల్యాంప్ కూడా ఉంది. సో దీని వల్ల మనకి కొంచెం స్పోర్టీ లుక్ అయితే వస్తుంది. టేల్ గేట్ సెంటర్ లో చూడొచ్చు మనకి ఆరా బ్యాడ్జింగ్ ఉంది. టేల్ ల్యాంప్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఎల్ఈడి టేల్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు అండ్ దాంతో పాటు మనకి టర్న్ ఇండికేటర్స్ అండ్ రివర్స్ పార్కింగ్ లైట్స్ కూడా దీంట్లోనే ఉన్నాయి. ఆ టేల్ లైట్స్ అన్ని కనెక్టెడ్ టేల్ లైట్స్ లా ఉండేటట్టు మనకి ఇక్కడ మనకి బ్లాక్ ఎలిమెంట్ లో ఒక ఇన్సర్ట్ వచ్చింది. దాంతో పాటు మనకి క్రోమ్ ఇన్సర్ట్ కూడా ఉంది దాని మీద. కింద లోవర్ బంపర్స్ లో కనుక చూసుకుంటే మనకి రియర్ రిఫ్లెక్టర్స్ ఉన్నాయి అండ్ దాంతో పాటు 2 పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ కనుక ఆప్ట్ చేసుకుంటే మనకి రియర్ పార్కింగ్ కెమెరా కూడా వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో ఈ హ్యుండై ఆరా ఫేస్ లిఫ్ట్ యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి మనకి 402 లీటర్స్ అయితే ఉంటుంది. అయితే ఇది సిఎన్జీ వేరియంట్ కాబట్టి మనకి నేచురల్ గ్యాస్ స్టోర్ చేయడానికి ఆబ్వియస్ గా ఇక్కడ మనకి సిలిండర్ అయితే ఉంటుంది. సో ఈ సిలిండర్ కెపాసిటీ వచ్చేసి మనకి 65 లీటర్స్ అయితే ఉంటుంది. అండ్ బేసిక్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 37 లీటర్స్. సో సిఎన్జీ యూజర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు బూట్ స్పేస్ అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ స్పేస్ సేవర్ స్పేర్ వీల్ కూడా కింద ప్రొవైడ్ చేశారు. ట్రంక్ కింద ఉంది విచ్ ఇస్ నైస్. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇప్పుడు మనం రియర్ సీట్ స్పేస్ చెక్ చేద్దాం. ఇక్కడ బాడీ కలర్ డోర్ ఓపెనర్స్. డోర్ కనుక చూసుకుంటే మనకి బాగానే వైడ్ గా ఓపెన్ అయింది. ఇక్కడ మనకి బ్లాక్ ఇంటీరియర్ డోర్ ఓపెనర్స్, కింద డోర్ పాకెట్స్, వాటర్ బాటిల్ కి అండ్ దాని పక్కన స్పీకర్ కూడా ఉంది. ఇక్కడ సీట్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ పార్ట్ లెదర్ అండ్ పార్ట్ ఫ్యాబ్రిక్ అపాల్స్ట్రీ అయితే వస్తుంది. అదే విధంగా హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అండ్ సెంటర్ లో వచ్చేసి మనకి ఆర్మ్ రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ స్పేస్ విషయాన్ని కనుక చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మనకి నీ రూమ్ కానివ్వండి, లెగ్ రూమ్ కానివ్వండి, అదే విధంగా కింద ఫుట్ రూమ్ కానివ్వండి డీసెంట్ గా అయితే ఉంది. నా హైట్ అయితే వచ్చేసి 5 feet 10 inches. నేనైతే కంఫర్టబుల్ గానే కూర్చున్నాను. కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ కోసం సెంటర్ లో మనకి ఏసీ వెంట్స్ ఉన్నాయి. దాంతోపాటు మనకి 12 volts పవర్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ డాష్ లేఅవుట్ అయితే అలా ఉంటుంది. సో అది కూడా వెళ్ళి చెక్ చేసేద్దాం. టాప్ వేరియంట్స్ లో మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే వస్తుంది. డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే మనకి పవర్ విండో స్విచెస్, ఓఆర్వీఎం కంట్రోల్స్ అండ్ లాక్ అండ్ అన్లాక్ స్విచెస్ ఉన్నాయి.
ఇక్కడ ఆటో ఫోల్డ్ స్విచ్ అయితే లేదు, అది టాప్ వేరియంట్స్ లో ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ బ్లాక్ డోర్ హ్యాండిల్స్, కింద మనం చూసుకోవచ్చు డోర్ పాకెట్ ఉంది వాటర్ బాటిల్ కి, అండ్ దాని పక్కన స్పీకర్. నెక్స్ట్ డ్రైవర్ సీట్ విషయానికి వస్తే ఇది బోత్ హైట్ అడ్జస్టబుల్ అండ్ రిక్లైనబుల్, సో మీకు కావాల్సిన అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. అదే విధంగా సీట్స్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అయితే వస్తున్నాయి. కింద పెడల్స్, పైకి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు బైఫ్యూయల్ కంట్రోల్ ఉంది. సో మీరు స్విచ్ చేసుకోవచ్చు, పెట్రోల్ మీద అయినా లేదా సిఎన్జీ మీద రన్ చేసుకోవాలనుకుంటే. సో యూ కెన్ స్విచ్ బిట్వీన్ ఈదర్ ఆఫ్ దెమ్. దాని పక్కన కనుక చూసుకుంటే మనకి హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్. పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ టర్బైన్ స్టైల్ ఏసీ వెంట్స్, దాంతోపాటు బ్రాంజ్ ఇన్సర్ట్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ మనకి 3 స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. టాప్ వేరియంట్స్ లో వచ్చేసి ఇది లెదర్ ర్యాప్డ్ అయితే ఉంటుంది. అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే ఇది టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే కాదు. మౌంటెడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసి మనకి ఎంఐడి టాగిల్ చేయడానికి స్విచెస్ ఉన్నాయి. టాప్ వేరియంట్స్ లో ఆబ్వియస్ గా మనకి క్రూజ్ కంట్రోల్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ కనుక చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి టాకోమీటర్, రైట్ సైడ్ వచ్చేసి స్పీడోమీటర్ ఉంది. సెంటర్ లో వచ్చేసి ఎంఐడి లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ వచ్చేసి లైట్ కంట్రోల్స్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ డాష్ బోర్డ్ విషయానికి వస్తే ఇక్కడ నైస్ బ్రాంజ్ కలర్ ట్రీట్మెంట్ అయితే వచ్చింది. దాని ఫాలో ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు. గ్లో బాక్స్ విషయానికి వస్తే మనకి స్టోరేజ్ స్పేస్ ఎక్కువ ఉందని చెప్పుకోవాలి. దాంతోపాటు కూలింగ్ ఫంక్షన్ కూడా ఉంది. సో దిస్ ఇస్ అ కూల్ గ్లో బాక్స్. ఇక్కడ సెంటర్ లో మనకి ఏసీ వెంట్స్. దానిపైన కనుక చూసుకుంటే ఇది ఎస్ వేరియంట్ కాబట్టి దీంట్లో మనకి జస్ట్ 2D ఆడియో సిస్టమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి USB, FM, బ్లూటూత్ లాంటివి సపోర్ట్ చేస్తుంది. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్స్ కనుక ఆప్ట్ చేసుకుంటే దాంట్లో వచ్చేసి మనకి 8-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ వస్తుంది. అది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, బిల్ట్ ఇన్ నావిగేషన్ లాంటివి సపోర్ట్ చేస్తుంది. అగైన్ ఇక్కడ మనకి మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్స్ నుంచి మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఇంక్లూడ్ చేసి ఉంటుంది. ఛార్జింగ్ పోర్ట్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ USB C టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది, 12 volts పవర్ సాకెట్ ఉంది, అండ్ దాని పక్కన USB పోర్ట్ కూడా ఉంది. ఈ స్టిక్కర్స్ ఏవైతే చూస్తున్నారో ఇది వచ్చేసి ఏంటంటే ఫీచర్స్ ఏవైతే మిస్ అవుతున్నాయో దాన్ని ఇండికేట్ చేయడానికి స్టిక్కర్స్ ప్లేస్ చేయడం జరిగింది. సో కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఇక్కడ ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్. అగైన్ టాప్ వేరియంట్ లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఉంటుంది. గేర్ బాక్స్ విషయానికి వస్తే ఇది మనకి 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పినట్టు CNG వేరియంట్స్ కనుక ఆప్ట్ చేసుకుంటే మీకు ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లోనే అవైలబుల్ గా ఉంటుంది. ఒకవేళ మీరు పెట్రోల్ ఓన్లీ ఆప్షన్ కనుక చూసుకుంటే దాంట్లో మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో మీ యొక్క చాయిస్ బట్టి పిక్ చేసుకోవచ్చు. దాని ఫాలో తో 2 కప్ హోల్డర్స్, ఒకటి చిన్నది పెద్దది. దాని పక్కన మనకి చిన్న స్లాట్ ఉంది, వాలెట్ గానీ ఏమైనా ఫోన్ గానీ పెట్టుకోవచ్చు. దాని పక్కన వచ్చేసి మనకి ఇక్కడ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. పైకి వచ్చేస్తే ఇక్కడ IRVM లేదా ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్. దాని ఫాలో తో మనకి రీడింగ్ ల్యాంప్ అండ్ ఇక్కడ సన్ వైజర్. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ చూద్దాం. సో ఈ హ్యుండై ఆరా 2023 ఫేస్ లిఫ్ట్ వేరియంట్ లో మనకి 4 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ABS విత్ EBD, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, రియర్ పార్కింగ్ కెమెరా అండ్ ISO ఫిక్స్ సైడ్ సీట్ మౌంట్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైనల్ గా ఆన్ రోడ్ ప్రైసెస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ ఆరా ఈ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేసి 7,84,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ నేను ఏదైతే రివ్యూ చేస్తానో మన ముందున్న ఈ S వేరియంట్ CNG వచ్చేసి 9,99,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ ఫైనల్ గా టాప్ మోడల్ SX ఆప్షన్ వచ్చేసి 10,74,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. ఈ ఆన్ రోడ్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో ఓవర్ టైం మారొచ్చు. సో ఎగ్జాక్ట్ ప్రైసెస్ కోసం మీ దగ్గర ఉన్న డీలర్స్ ని కాంటాక్ట్ చేయండి. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే హ్యుండై కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా లేదా కొనాలనుకున్నా ప్లీజ్ విజిట్ లక్ష్మీ హ్యుండై విచ్ ఇస్ ఆన్ రామా టాకీస్ రోడ్, విశాఖపట్నం. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి కార్ అండ్ కమర్షియల్ వెహికల్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.